హలో గైస్, ఐపీఎల్లో రెండో మ్యాచ్ అయితే ప్రివ్యూ అనేది చూసేద్దాం. అదే సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ అయితే మ్యాచ్ అయితే రేపు 3:30 గంటలకు అయితే రాజీవ్ గాంధీ స్టేడియంలో అయితే లైవ్ చూడొచ్చు హైదరాబాద్ వేదికగా. ఇక్కడ హెడ్ టు హెడ్ చూసుకుందాం, తర్వాత ప్రివ్యూ చూద్దాం, ఎవరు విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంది, అలాగే ప్లేయింగ్ 11 చూద్దాం. ముందుగా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్ చేయండి. ముందుగా ఈ టీంల మధ్య హెడ్ టు హెడ్ చూసుకుంటే 20 మ్యాచ్లు జరిగితే టోటల్గా ఎస్ఆర్హెచ్ 11 గెలిచింది, రాజస్థాన్ రాయల్స్ 9 గెలిచింది. అలాగే హైదరాబాద్ గ్రౌండ్ స్టేడియం రికార్డ్స్ చూసుకుంటే మొత్తం ఐపీఎల్ మ్యాచెస్ వచ్చి 78 జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 34 సార్లు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం అయితే 43 సార్లు గెలిచింది, ఒకటైతే నో రిజల్ట్. ఇక్కడ టాస్ గెలిచిన టీం అయితే చేసింగ్గా తీసుకుంటుంది. అలాగే ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చి 180+. అలాగే గత 6 మ్యాచ్ల్లో చూసుకుంటే 4 మ్యాచ్లు 200+ వచ్చింది. అది కానీ మన సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200+ రికార్డ్ అనేది క్రియేట్ చేసింది. అలాగే వరుసగా 4 మ్యాచ్లు అనేది బ్యాటింగ్లో గెలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే మన బ్యాటింగ్ స్ట్రాంగ్ అని చెప్పుకోవాలి. ఈసారి అయితే ఎలా రాణిస్తారో చూద్దాం. నా వరుస విజయాలతో అయితే ఈసారి టైటిల్ గెలవాలని రెడీగా ఉండరు. ఇక్కడ మెయిన్ ట్రావిడ్ సైడ్ హెన్రీ క్లాసన్, అభిషేక్ శర్మ, వీళ్ళకి ఇంకా తోడుగా స్ట్రాంగ్ అయింది. ఇషాన్ కిషాన్ అయితే రెడీ అయిపోయాడు. నితీష్ కుమార్ రెడ్డి కూడా చాలా అంటే చాలా అయితే అతను స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుని ఈ ఐపీఎల్లో రెచ్చిపోవాలని అయితే రెడీగా ఉన్నాడు. అలాగే ఇక్కడైతే ఎస్ఆర్ఎస్ ప్లేయింగ్ 11 చూసుకుంటే అభిషేక్ శర్మ, ట్రావిడ్ సైడ్ ఓపెనర్స్, వన్ డౌన్లో ఇషాన్ కిషాన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీ క్లాసన్, అభిషేక్ మనోహర్, అంకిత్ వర్మ, తర్వాత ప్యాట్ కమెన్స్, తర్వాత మహమ్మద్ షమి, తర్వాత అక్షర్ పటేల్, ఆడమ్ జంపా, ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే రాహుల్ చహర్. ఇక్కడైతే మెయిన్ మనం చెప్పుకోవాల్సింది హెన్రీ క్లాసన్. గత కొన్ని రోజులుగా అయితే అతను ఇంజురీ కారణంగా ఫామ్లో లేడు, అయినా కూడా ఐపీఎల్ అంటేనే అతను రెచ్చిపోతాడు. అతను కొట్టే భారీ షాట్లకైతే ఈసారి అయితే బౌలర్స్ బంబేలు ఎత్తిపోవాల్సిందే. మనకి ఎస్ఆర్హెచ్కి మెయిన్గా ఓపెనర్స్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్. రాజస్థాన్ ప్లేయింగ్ 11 చూద్దాం. ఇప్పుడైతే సంజు శాంసన్గా వచ్చే 3 మ్యాచ్లకి అయితే కెప్టెన్గా చేయడు. ఎందుకంటే అతను ఫిట్గా లేడు, అందువల్ల ఓన్లీ బ్యాటింగ్ మీదే దృష్టి పెడతాడు. అందువల్ల రియాన్ పెరగ్ అయితే కెప్టెన్గా. ఇలా ప్లేయింగ్ 11 చూస్తే ఓపెనర్స్గా యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, హిట్మేర్, ధ్రువ్ జోరెల్, తర్వాత శుభ్మాన్ దుబే, తర్వాత హసరంగా, జాఫర్ ఆర్చర్, తర్వాత దేశ్ పాండే, తర్వాత మషినా తేక్షణ, తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే సందీప్ శర్మ. ఇక్కడైతే రాజస్థాన్ రాయల్స్కి అంత గుడ్ న్యూస్ లేదు. ఎందుకంటే సంజు శాంసన్ అయితే 3 మ్యాచ్లకి కెప్టెన్గా చేయటం లేదు, ఓన్లీ బ్యాటింగ్ మీద దృష్టి పెడుతున్నాడు. ఎందుకంటే అతను ఫింగర్ ఇంజురీ కారణంగా అయితే అంత ఫిట్గా లేడు. అలాగే రాహుల్ ద్రావిడ్ అయితే ఈసారి అయితే హెడ్ కోచ్గా అయితే రాజస్థాన్ రాయల్స్కి చేస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ అయితే ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలని కసి మీద ఉంది. ఇక్కడ చూసుకుంటే విన్నింగ్ ఛాన్సెస్ వచ్చి సన్ రైజర్స్ హైదరాబాద్కే ఉన్నాయి. ఎందుకంటే హోమ్ గ్రౌండ్, అలాగే వాళ్ళ బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది రాజస్థాన్ రాయల్స్ కన్నా. ఫస్ట్ మ్యాచ్ ఈసారి అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందని నేనైతే పక్కా ప్రెడిక్షన్ చేస్తున్నాను. మీరు ఎవరు గెలుస్తారో చూసుకోవచ్చు. అలాగైతే రేపైతే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే భారీగా అయితే రావచ్చు. అభిషేక్ శర్మ, ట్రావిడ్ హెడ్, వీళ్ళని పక్కా ప్లాన్తో కట్టడి చేయాలి, లేకపోతే రాజస్థాన్కి కష్టాలు తప్పవు.